హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి శ్రియావి కొన్ని లెహెంగా కలెక్షన్స్ అండ్ ఆల్సో కొన్ని ఫ్రాక్స్ అలా ఆ కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి వీడియో తీస్తున్నా అనమాట. ఈ మధ్యలో నేను కొన్ని ఎక్కువనే తీసుకున్నాను అండ్ ఆల్సో 1 ఇయర్ బర్త్డే నుంచి ఉన్న కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నేను రీసెంట్గా వరలక్ష్మి వ్రతంకి శ్రియాకి వేసి ఆల్రెడీ పిక్స్ కూడా పోస్ట్ చేశాను. దాంతోనే స్టార్ట్ చేద్దాము. ఈ లెహెంగా వచ్చేసి మేము యాక్చువల్లీ జీవి మాల్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది ఖమ్మంలో. బేసిక్గా ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది. చాలా ఫేమస్ షాప్ అండ్ ఆల్సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో బట్టలు దొరుకుతాయి అన్నమాట అక్కడ. సో ఆ షాప్లో మేము పట్టు లంగాలు చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట, నేను మా అత్తయ్య అండ్ ఆల్సో మా పెద్దత్తయ్య. అక్కడ వెళ్ళినప్పుడు మాకు పట్లంగాలు అంత పెద్ద కలెక్షన్ ఏం అనిపించలేదు. సో వై నాట్ ఫ్యాన్సీ వెళ్ళి చూడొద్దు అని చెప్పి ఫ్యాన్సీ వైపు వెళ్తే అసలు అక్కడ ఫ్యాన్సీలో ఏం లేవు. దుపట్టా సెక్షన్లో మాకు ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ కనిపించాయి. సో మా పెద్దత్తయ్య అన్నారనమాట, లైక్ లెహెంగాలా కుట్టిస్తే బాగుంటుంది కదా, ఇవైతే కొంచెం తనకి వేసుకోవడానికి కూడా ఈజీ ఉంటాయి, మరి ఎందుకు అన్ని పట్లంగాలు అని చెప్పి. సో అలా వచ్చిన ఐడియాతో ఫస్ట్ ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది బేసిక్గా దుపట్టా. ఇందులో చాలా కలర్స్ ఉండినాయి, క్రీమీ వైట్, గ్రీన్, రెడ్ అలా. మాకు ఈ కలర్ బాగా నచ్చింది, కొంచెం రేర్గా ఉంది కదా అని చెప్పి. సో ఇది లెహెంగా లాగా కుట్టించి మేము ఇదే తీసుకొని ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళామన్నమాట, లైక్ దీని మ్యాచింగ్కి మాకేమన్నా కావాలి అని చెప్పి. సో ఇది చూపిస్తే వాళ్ళు మాకు ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఈ గ్రీన్ కలర్ మెటీరియల్ ఇచ్చారు. ఐ మీన్ దీని మీదకి నేనేం చేశాను అని అంటే, ఎవరైతే స్టిచ్ చేస్తారో వాళ్ళకి చెప్పాను అనమాట, లైక్ ఈ లెహెంగాకి బ్లౌజ్కి మ్యాచింగ్ ఉండేటట్లుగా కుట్టండి, కొంచెం ఐదర్ నెక్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అని చెప్పి. సో వాళ్ళు ఏం చేశారంటే లెహెంగా బార్డర్ వచ్చి హ్యాండ్స్కి ఇచ్చారనమాట, ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్లా యాడ్ చేశారు. విచ్ ఈస్ వెరీ గుడ్. నాకు బాగా నచ్చింది స్టిచ్చింగ్ వైజ్గా కూడా. అండ్ నేను ప్రతిదీ లైక్ మేబీ అందరూ ఇన్స్టాగ్రామ్లో పిక్స్ చూసి ఉండకపోవచ్చు అండ్ ఎలా కనిపిస్తుందో తెలియదు. మోస్ట్లీ అన్నీ కొత్తవే ఉన్నాయి. ఆల్రెడీ వేసినవి అయితే నా దగ్గర పిక్స్ ఉంటే నేను పక్కన ఒక పిక్ అలా షేర్ చేస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. ఇది మెటీరియల్ వచ్చేసి నాకు మేబీ బెనారస్ ఏమో అనుకుంటున్నా, నాకు పెద్దగా మెటీరియల్స్ గురించి తెలియదు. సో ఇది ఫస్ట్ వన్, దిస్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది నేను శ్రియా సెకండ్ బర్త్డేకి అని చెప్పి తీసుకున్నాను. ఇంట్లో వరకు చేసుకుందాం బర్త్డే అని అనిపించినప్పుడు సింపుల్గా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అని సర్చ్ చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లౌక్యా డిజైనర్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపించింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ అసలు శ్రియాకి ఎక్కువ లేదు అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి పైన అంతా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఇట్లా వర్క్ ఇచ్చారనమాట. చాలా బాగుంది అండ్ సింపుల్గా ఉంది, లైక్ పిల్లలకి కూడా పెద్ద హెవీగా ఏం అనిపించదు. కింద వచ్చేసి బాందిని డిజైన్తో ఈ కింద కోటా ఫ్యాబ్రిక్ అనమాట. కిందది వచ్చేసి ఈ కోటా ఫ్యాబ్రిక్కి కింద మళ్ళీ బార్డర్ ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ లేస్ తోటి. అండ్ లోపల క్యానాన్ వేశారు, విచ్ మనం వేసిన తర్వాత బుట్టలాగా ఒక వస్తుందన్నమాట, బుట్టలా అనిపిస్తుంది. వేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది శ్రియాకి. అండ్ వాళ్ళ మెజర్మెంట్స్ అడుగుతారు మనల్ని, బేబీ మెజర్మెంట్స్ అన్నీ అడిగి తీసుకొని అప్పుడు స్టిచ్ చేసి పంపిస్తారనమాట. ఎగ్జాక్ట్గా లైక్ డైరెక్ట్గా నించోబెట్టి మెజర్మెంట్స్ తీసుకుంటే ఎలా కుడతారో అలానే సెట్ అయిందనమాట, అంత బాగా కుదిరింది. సో యా, దిస్ వన్. సో అది సెకండ్ వన్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి సేమ్ మళ్ళీ వాళ్ళ పేజ్లోనే తీసుకున్నాను. ఇది మేము శ్రియా సెకండ్ బర్త్డే అయిన తర్వాత తిరుపతి వెళ్ళామన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు వేయాలి, లైక్ టాంజర్ మొక్కు ఉండింది మాకు. గుండు చేసిన తర్వాత మళ్ళీ టెంపుల్లోకి వెళ్తాం కదా, సో టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇది వేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇందులో కూడా చాలా కలర్స్ చూసాను కానీ నాకు ఈ ఆరెంజ్ కలర్, లైక్ ఇది ఆంజనేయ స్వామి బొట్టు కలర్ అని అంటారు కదా, నాకు చాలా బాగా నచ్చింది ఫోటో చూడంగానే. సో ఇదే కలర్ కావాలి అని చెప్పి మెజర్మెంట్స్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకున్నాను.
అండ్ సో ఇది వచ్చేసి మొత్తం పైతాని, కింద బార్డర్ వచ్చింది పైతాని అండ్ కింద స్కాలోప్ బార్డర్ లాగా ఇలా లేస్ వేసి కట్ చేసి చేశారు. అండ్ స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చింది. ఏదన్నా లైక్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా బాగుంటాయి, మరీ హెవీగా ఉండదు, వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా వేసినప్పుడు అని చెప్పి నేను ఇంకా స్లీవ్లెస్ హ్యాండ్స్కే వెళ్ళాను. అండ్ బ్యాక్ వచ్చేసి ప్యాక్ జిప్ ఇచ్చారనమాట. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నేను కిందది ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్న పేజ్ వచ్చేసి ఇషా సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది. వాళ్ళు బేస్డ్ ఫ్రమ్ హన్మకొండ, వరంగల్ అటు సైడ్ అనమాట. వాళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ సేల్ చేస్తారా అని చెప్పి. సో వాళ్ళ దగ్గర నేను ఓన్లీ ఇది ఒకటి 1.5 మీటర్ సంథింగ్ తీసుకున్నాను. ఇది 1 మీటర్ వచ్చేసి 800 పడింది. లైక్ ఈ క్లాత్ కూడా కొంచెం క్వాలిటీగా బాగుందన్నమాట. ఎవ్రీథింగ్ లైక్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఈ మెటీరియల్. ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. నేను ఇది ఓన్లీ ఉట్టి ఫ్రాక్లా కుట్టిద్దాం అనుకున్నా, బట్ కుట్టించేటప్పుడు అనిపించింది లైక్ ఇది ఒక్కటే అయితే అంత కలగా ఉండదేమో అని చెప్పి దీనికి కాంట్రాస్ట్ వెల్వెట్ క్లాత్ తీసుకొని వెల్వెట్ క్లాత్ మీద ఇలా ఆల్ ఓవర్ వర్క్ చేయమని చెప్పాను అనమాట. సో ఇలా మొత్తము ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్ వర్క్ చేశారు. అండ్ దానికి ఇట్లా అటాచ్ చేసి ఒక ఫ్రాక్లా కుట్టించారనమాట. నేను ఇది బర్త్డే రోజు మార్నింగ్ వేసాను, శ్రియా సెకండ్ బర్త్డే రోజు మార్నింగ్. సో ఇది కూడా బాగా అనిపించింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం లైట్గా ఇక్కడ ఫ్రిల్స్ లాగా ఇచ్చి చిన్న బుట్టలాగా అనమాట. లైక్ మరీ టూ మచ్ స్లీవ్లెస్లా ఉండదు అండ్ అలానే కొంచెం హ్యాండ్స్ వచ్చినట్టు ఉంటాయి. సో ఇది నెక్స్ట్ ఫ్రాక్. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అదే పేజ్లో నేను ఈ ఫ్యాబ్రిక్ ఒక 3 మీటర్ సంథింగ్ తీసుకున్నాను శ్రియా ఫస్ట్ బర్త్డే అప్పుడు. ఇది యాక్చువల్లీ నేను శ్రీనాథ్కి ఒక కుర్తీ స్టిచ్ చేపిద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. బట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు శ్రీనాథ్. ఇంకా ఓకే అలా వదిలేసి ఆ తర్వాత చూద్దాంలే దాని గురించి అని చెప్పి శ్రియాకి భోగి పళ్ళు పోద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది లైక్ ఆ మెటీరియల్ ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇలా లెహెంగాలా స్టిచ్ చేయించా అనమాట. ఇది కూడా వాళ్ళ పేజ్లోనే తీసుకున్నాను, ఇషా సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఇది యాక్చువల్లీ కింద పార్ట్ మాత్రమే, పైనంతా ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వచ్చి పైన అక్కడొకటి కొంచెం చమ్కీలా వచ్చిందనమాట. కుర్తాకైతే బాగుండేది ఇంకా. అండ్ కింద పార్ట్ వరకు ఓన్లీ ఇలా లెహెంగాలా తీసుకొని ఇలా స్టిచ్ చేయించి అండ్ ఆ హైట్ సరిపోవడం కోసం ఇలా పైన ఇది వేయించా అనమాట. నానా కొద్ది ప్లీజ్ ఓకే. ఇలా హైట్ సరిపోవడం కోసం ఇలా వేయించా అనమాట. అండ్ కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ మెటీరియల్కి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే పెట్టేశారు. అండ్ దీనికి నేను బ్లౌజ్ ఏం చేసా అంటే మళ్ళీ వెల్వెట్ దానికే వెళ్ళాను. ఎందుకు నేను మోస్ట్లీ వెల్వెట్ యూస్ చేస్తాను రా సిల్క్ వాటికంటే అని అంటే, రా సిల్క్ అంత కంఫర్టబుల్ అనిపించదు మనకే. సమ్మర్స్లో కానీ నార్మల్గా కొంచెం వేడి ఉన్న సిచ్యువేషన్స్లో వేసుకోవాలంటే చిరాగ్గా అనిపిస్తుంది. అదే ఇలా వెల్వెట్ క్లాత్ అయితే మనకి బ్రీత్ ఈజీగా అనిపిస్తుంది స్కిన్ మీద కూడా అని చెప్పి ఇలా తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ పైన వాళ్ళు ఇలా స్టిచ్ చేశారనమాట. ఇట్లా కొంచెం ఫ్రిల్స్లా పెట్టి లైక్ ఒక బుట్టలాగా వచ్చేటట్టు చేశారు. అండ్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్కి కింద వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇలా యూజ్ చేయొచ్చా అని. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత దానికి వేసాక నాకు అనిపించింది చాలా బాగుంది అని చెప్పి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్ అనమాట. ఇది పిక్చర్స్ ఉన్నాయి, నేను వేస్తాను పక్కన. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. తర్వాతది వచ్చేసి మళ్ళీ అదే పేజ్లో లైక్ ఇషా సిల్క్స్ అండ్ ఫ్యాబ్రిక్స్లోనే నేను తీసుకున్న ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇదే. దీని తర్వాతనే ఇంతకుముందు చూపించినవన్నీ కొనుక్కున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ నేను బెనారస్ పట్టు. ఇది 1 మీటర్ 1200 or 1000 సంథింగ్ ఉండింది. 1.5 మీటర్ తీసుకున్నాను. అప్పుడు శ్రియా కొంచెం 1 ఇయర్ సంథింగ్ అంతే, 1 ఇయర్ 2 months సంథింగ్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు. సో ఇలా తీసుకొని లెహెంగాలా స్టిచ్ చేయించా అనమాట.
ఓన్లీ ఇంకా బార్డర్ ఏం లేదు, లైక్ స్కాలోప్ కానీ ఏం వేయించలేదు, ప్లెయిన్గా స్టిచ్ చేయించి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది హాఫ్ పట్టు మెటీరియల్, హాఫ్ పట్టు మీద ఈ వర్క్ చేయించాను. ఈ వర్క్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అంటారు, మోస్ట్లీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఆల్సో కాస్ట్ వైజ్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. లైక్ ఎందుకంటే పిల్లలు త్వరగా పెరిగిపోతూ ఉంటారు కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికైతే నేను ఇంకా మోస్ట్లీ కంప్యూటర్ వర్కే వెళ్ళిపోతాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టించా అనమాట, ఆల్ ఓవర్ ఇలా అక్కడక్కడ కొంచెం పువ్వుల్లా వేయించి లెహెంగా కలర్ ఇలా. అండ్ అందరికీ తెలిసిందే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అలాంటి ఒక కాంబినేషన్ దానికి ఉండాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది అండ్ ఈ కాంబినేషన్ అసలు ఒకరికి సూట్ అవుతుంది ఒకరికి సూట్ అవ్వదు అనేది ఉండదు, అందరికీ బాగా సెట్ అవుతుంది. అండ్ యా, దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. వచ్చేసి కొంచెం వెనక్కి వెళ్దాం, విచ్ ఇస్ శ్రియా ఫస్ట్ బర్త్డే రోజు వేసినాయి అనమాట. మోస్ట్లీ మీ అందరు వీడియోలో చూసుండొచ్చు, మళ్ళీ ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం. సో బేసిక్గా ఇది వచ్చేసి మొత్తం శారీ అనమాట, గద్వాల్ శారీ, పట్టు శారీ. ఇది శారీ తీసుకొని నేను లెహెంగా అండ్ ఆల్సో శ్రియాకి లెహెంగా కుట్టిద్దాము అని ప్లాన్ యాక్చువల్లీ, విచ్ నాకు బాగానే సెట్ అయింది బికాజ్ నా హైట్ వేరు. అండ్ శ్రియాకి బేసిక్గా నేనేం చెప్పా అంటే ఈ బార్డర్ అంతా మొత్తం లైక్ ఫోల్డ్ చేసేసి కొంచెం బార్డర్ వచ్చేటట్టు అండ్ బార్డర్కి ఈ కింద ఇది ఏదైతే ఇచ్చానో ఇది వేసి ఇది ఎక్కువ వచ్చేటట్టు చూడమని చెప్పాను అనమాట స్టిచ్ చేసిన ఆవిడకి. చెప్పినప్పుడు ఎలా వినిందో ఏమో నాకు తెలీదు. నాకు బేసిక్గా ఇప్పుడు మాట్లాడాలంటే చాలా కోపం వస్తుంది, ఎందుకంటే అంత ఇష్టపడి తీసుకున్న ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న లెహంగా పాడు చేసింది అనే కోపం. సో ఇది ఇలా అయిపోయింది, చేసేది కూడా ఏం లేదు. సో దిస్ ఇస్ ద వన్, శ్రియా ఫస్ట్ బర్త్డేకి వేసిన లెహంగా. దానికి చాలా బాగా సెట్ అయింది, బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ నేను చెప్పిన బ్లౌజ్ యాక్చువల్లీ ఇలా వస్తుందన్నమాట, విచ్ ఈస్ ఇట్లా ఫ్రిల్స్ వచ్చి 2 లేయర్స్ లాగా ఫ్రిల్స్ వచ్చి కుట్టించాను. విచ్ దానికి వేసినప్పుడు ఈ బ్లౌజ్ కొంచెం పొడిగైపోతుంది. అలా పొడిగైనప్పుడు ఇదంతా ఎక్కువ కనిపించుంటే లైక్ బ్లూ కలర్ది, అప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుండేది. ఈ బ్లౌజ్ పొడిగైపోవడం వల్ల ఈ బ్లౌజ్ అండ్ బార్డర్ ఇలా కలిసిపోయి శ్రియాకి ఇట్లా ఇట్లా కొంచెం ఇలా ఉండింది అది వేసుకున్నప్పుడు. మేబీ ఇప్పుడు కొంచెం కిందకు వస్తుందేమో, కొంచెం హైట్ అయింది కాబట్టి. అప్పుడైతే అంత మంచిగా అనిపించలేదు నాకు. సో బ్లౌజ్ వచ్చేసి ఇదంతా మగ్గం వర్క్ చేయించాను అనమాట. హ్యాండ్స్కి ఏమో ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ అంతా ఇలా ఫ్లవర్స్తో చేయించాను. అండ్ యాజ్ లైక్ ఇట్లా 2 లేయర్స్ వేసి ఈ క్లాత్ వచ్చేసి రా సిల్క్ తీసుకున్నాను, రాణి పింక్ కలర్. అండ్ ఇది లెహెంగా. సో ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం డిఫరెంట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద వన్ వచ్చేసి ఇది శ్రియా ఫస్ట్ బర్త్డేదే ఇంకొకటి లెహెంగా. ఇది అత్తయ్య ముగ్ధాలో తీసుకున్నారు శ్రియా బర్త్డే కోసం అని చెప్పి. సో ఇది గ్రీన్ అండ్ వైలెట్ బార్డర్ వచ్చింది, ఇది కూడా దానికి బాగా సెట్ అయింది కలర్. అండ్ పైన బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ రా సిల్క్లోనే బార్డర్ కలర్ తీసుకొని ఇలా మగ్గం వర్క్ చేయించా అనమాట. బ్లౌజ్ వచ్చేసి కింద ఇలా ఫ్రిల్స్ పెట్టారు. నేను ఇది చెప్పలేదు, బట్ సేమ్ రెండు ఒకలాగే అయిపోయినాయి, బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉండింది. అండ్ హ్యాండ్స్కి ఇలా చిన్న బార్డర్ లాగా వర్క్ చేశారు. అండ్ ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, లైక్ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్. దీంట్లో కూడా పిక్స్ ఉన్నాయి, నేను పక్కన షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. బర్త్డేకి అత్తయ్య తీసుకున్నారు శ్రియాకి, జీవి మాల్లోనే తీసుకున్నాము పట్లంగా. మాకున్న వాటన్నిటిలో ఇదే కొంచెం బాగా నచ్చి ఇంకా ఇది తీసేసుకున్నాము. ఇది మొత్తం లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి టిష్యూ మోడల్లో వచ్చింది పట్టంతా కూడా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చింది, బట్ ఆ బ్లౌజ్ నాకు అంత నచ్చలేదు. సో సపరేట్గా తీసుకొని
ఇది వచ్చేసి హాఫ్ పట్టు మళ్ళీ క్లాత్, అండ్ ఈ వర్క్ వచ్చేసి మళ్ళీ కంప్యూటర్ వర్కే అనమాట మొత్తం. నాకు యూకే వచ్చేటప్పుడు ఇండియా నుంచి టైం చాలా తక్కువ ఉండింది, సో ఏది ఫాస్ట్గా అయిపోతే అది చేయమని చెప్పాను. కంప్యూటర్ వర్క్ చేశారు అండ్ చాలా బాగా వచ్చింది, నీట్గా కూడా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ లాగా వచ్చినాయి అండ్ కింద ఇలా మళ్ళీ బుట్టలా వచ్చిందనమాట. ఇదైతే ఇంకా వేయలేదు, కొత్తదే. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టా అనమాట ఇది. అండ్ ఈ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది, యా లైక్ దిస్. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి నాకు ది మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ కాంబినేషన్. ఈ కలర్ అనేది ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉంది అని నాకు ఆ షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ చూసే వరకు కూడా నాకు అనిపించలేదు. సో ఇది వచ్చేసి రామా బ్లూ అంటారంట ఈ కలర్. ఇలా ఫస్ట్ సపరేట్గా నాకు ఇది చూడంగానే బాగా నచ్చింది, సో ఇది పక్కన పెట్టేశాను. ఏదో ఒకటైతే కుట్టించాలి శ్రియాకి అని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ ఈ షాప్లో నేను ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి మేము ఖమ్మంలో తీసుకున్నాం అనమాట. పిఎన్ఆర్ ఫ్యాబ్రిక్ సంథింగ్ ఏదో ఉండింది షాప్ పేరు. సో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఎనీ ఫ్యాబ్రిక్, మనం ఏదైనా ఫ్యాబ్రిక్ కావాలి అని తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఏం స్టిచ్ చేయించుకుంటున్నాము అనేది ఒక ఐడియాతో చెప్తే, లైక్ ఫ్రాకా, లెహెంగానా, శారీయా అని చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు కాంట్రాస్ట్గా కూడా మనకి మెటీరియల్స్ చూపిస్తున్నారనమాట ఫ్యాబ్రిక్స్ అక్కడ. సో నేను ఇది తీసి పక్కన పెట్టిన వెంటనే వాళ్ళని అడిగాను, లైక్ దీనికి ఏది కాంట్రాస్ట్ బాగుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఈ ఎల్లో కలర్ ఇచ్చారు, విచ్ ఇస్ చాలా ప్రిటీ ఉంది ఈ కాంబినేషన్కి. సో ఇది వచ్చేసి బెనారస్ అనమాట, ఈ పైన ఎల్లో మెటీరియల్. ఇది ఇలా తీసుకొని నేను యాజ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నప్పుడు మనం సపరేట్గా ఎల్లో బ్లౌజ్ ఇలా లెహెంగా స్టిచ్ చేపిస్తే అంత మ్యాచ్ అయినట్టు అనిపించదు అని చెప్పి చెప్పాను. లైక్ రెండిటికి మ్యాచింగ్ ఉండాలి, సో దట్ మనకి వేసినప్పుడు కూడా సపరేట్గా తీసుకున్నట్టు కాదు, ఒక అపియరెన్స్ బాగుండాలి అని చెప్తే, సో తను ఇలా ఈ బ్లౌజ్కి ఏదైతే బార్డర్ వస్తుందో ఆ బార్డర్ ఇలా లెహెంగాకు వేశారనమాట కింద ఇదంతా. అండ్ ఈ బ్లౌజ్కి పైన నెక్ దగ్గర అండ్ ఆల్సో హ్యాండ్స్కి ఇట్లా ఫ్రిల్స్ 2 లేయర్స్లో, 1 లేయర్ మళ్ళీ లెహెంగాది, 1 లేయర్ మళ్ళీ బ్లౌజ్దే. చాలా బాగా కుదిరింది. ఇది ఇంకా వేయలేదు శ్రియాకి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇలాగా, అండ్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. అండ్ ఆల్సో క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది. నార్మల్గా శ్రియా ఏదన్నా లెహెంగా కానీ ఫ్రాక్ కానీ వేయాలి అనగానే అమ్మో వద్దు నాకు కుచ్చుకుంటుంది అని అనేస్తుంది. సో ఇదైతే అలా అనదు అని అనుకుంటున్నా. సో ముందు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వేసి పిక్స్ ఆర్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ యా, దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ అదే షాప్లో ఖమ్మంలోనే తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్గా ఉట్టి సపరేట్ ఫ్రాక్ లాగా కుట్టిద్దామని చెప్పి ఈ మెటీరియల్ తీసుకున్నాను. అండ్ దీనికి ఏదన్నా అంటే లైక్ ఫ్రాక్లా కుట్టించి అండ్ ఆల్సో ఎప్పుడన్నా లెహెంగాలా వేయాలి అని అంటే దానికి బ్లౌజ్ లాగా ఇది తీసుకున్నా అనమాట. ఈ పైన మెటీరియల్ ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వర్క్తో వచ్చింది ఈ మెటీరియల్. చాలా బాగుంది. ఇది కూడా మనకి ఏదన్నా శారీస్ మీదకి అలా వేసుకోవాలన్నా కూడా ఉట్టి ఈ బ్లౌజ్ ఒక్కటి స్టిచ్ చేయించుకుంటే చాలా కలర్ శారీస్ మ్యాచ్ అవుతాయి. ఈ రెండిటికి మ్యాచ్ చేయడానికి తను ఈ ఫ్రాక్ది ఏదైతే మెటీరియల్ ఉందో లైట్గా ఇట్లా సైడ్కి ఒకటి ఇచ్చారనమాట. సో దట్ ఇలా లెహెంగాలా వేసినప్పుడు ఇట్లా మ్యాచ్ అవ్వాలి అని చెప్పి. అండ్ ఓన్లీ లేదు ఈ బ్లౌజ్ వేయకుండా ఓన్లీ ఫ్రాకే వేయాలి అని అనుకుంటే ఇలా కూడా వేయచ్చు. జస్ట్ ఫ్రాక్ ఇలా వేసినా కూడా సింపుల్గా చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కింద మెటీరియల్ ఇది ఇలా తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి నాకు ఈ మెటీరియల్ మర్చిపోయా, మేబీ నేను అనుకోవటం ఇది కొంచెం హాఫ్ పట్టు టైప్లో అనమాట. లైక్ అంటే డ్యూయల్ పట్టు కదా, మనం షైనింగ్ ఉంటాయి అండ్ ఇలా చూస్తే ఒక కలర్లో ఇలా చూస్తే ఒక కలర్లో ఉంటాయి. మేబీ మీకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఆ ఫ్యాబ్రిక్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో ఇందులో
ఇది తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ ఇది ఎలా అంటే మొత్తం ఇట్లా సైడ్ వచ్చింది లైన్స్ అంతా డిజైన్. మధ్యలో మిర్రర్స్ వచ్చాయి అండ్ బార్డర్ లాగా వచ్చింది. ఇది యాక్చువల్గా మనకు అక్కడ ఫ్యాబ్రిక్స్ సపరేట్గా కావాలంటే ఉట్టి శారీస్ కూడా తీసుకోవచ్చు. లైక్ మొత్తం 5 మీటర్స్ తీసుకుంటే మనకు శారీ అవుతుంది అండ్ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకొని కుట్టించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద లెహెంగా అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది తీసుకున్నాము. లైక్ ఇది కూడా సేమ్ అదే టైప్ ఫ్యాబ్రిక్, కాకపోతే డిజైన్ వేరొచ్చింది. గ్రీన్ కలర్లో ఇలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ లెహెంగాది వచ్చేసి ఇట్లా నెక్ పార్ట్లో ఇలా వేయించా అనమాట, విచ్ ఈస్ సో డీసెంట్. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, లైక్ గ్రీన్ అండ్ ఈ కిందది టూ మచ్ రెడ్ అయితే కాదు, లైక్ పింకిష్ రెడ్ లాగా ఉంది. బాగుంది కలర్ కూడా. అండ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇది. దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో లాస్ట్ వన్, ఇది కూడా దాని మోస్ట్ ఫేవరెట్ మళ్ళీ నాకు. ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్, దానిపైన ఇలా ఫ్లవర్స్లా వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేసుంటే నేను ఇంతకుముందు చూపించిన లెహెంగా దాని బ్లౌజ్ది ఏదైతే ఉందో సేమ్ ఇది అండ్ ఇది సేమ్ అనమాట. బట్ ఇది బ్లౌజ్ లాగా తీసుకున్నాను కదా, ఇది నాకు ఈ కలర్ బాగా నచ్చింది, అందుకని ఇది నేను లెహెంగాలా స్టిచ్ చేయించాను. సో ఈ లెహెంగా మోడల్స్ నేను ఏదైతే ఖమ్మంలో తీసుకున్నా అన్న ఫ్యాబ్రిక్స్ చెప్పాను, నేను బొటీక్లో ఇచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా వర్క్ కానీ మోడల్స్ కానీ ఏం చెప్పలేదు. జస్ట్ బ్లౌజ్కి లెహెంగాకి మ్యాచ్ అవ్వాలి అండ్ కొంచెం ఒకదానికొకటి యూనిక్గా ఉండాలని మాత్రమే చెప్పాను. తను చాలా బాగా చేసిచ్చింది. లైక్ విత్ ఇన్ 3-4 డేస్ టైంలోనే అన్నీ కుట్టించేసి ఇచ్చిందనమాట. మీకు ఎవరికన్నా కాంటాక్ట్ కావాలి బొటీక్ది అని అంటే నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తన బొటీక్ నెంబర్ అండ్ ఆల్సో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా. మీ దగ్గర ఏమైనా ఫ్యాబ్రిక్స్ ఉన్నా ఆర్ తనకేమైనా చెప్పినా ఇలా ఐడియాస్తో తను అలా స్టిచ్ చేసి మీకు పంపించేస్తుంది. లైక్ విత్ ఇన్ మీరు ఈ టైం చెప్తే దానికన్నా ముందే ఇచ్చేస్తుంది. అదైతే నాకు నమ్మకం ఉంది, బికాజ్ నేను చాలా కుట్టించాను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు. అండ్ సో దీని గురించి వస్తే ఈ కింద వచ్చేసి ఈ లెహెంగాని స్కాలోప్ లాగా ఇలా స్టిచ్ చేయించి కింద లైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ లాగా చేసి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారనమాట. అసలు నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అంటే ఇలా స్కాలోప్ లాగా వచ్చి ఇలా కింద నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను అనమాట ఈ మోడల్, మళ్ళీ ఇలా ఇప్పుడు చూస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. వేసుకుంటే కూడా బాగుంటుంది, లైక్ బుట్టలాగా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి బెనారస్ అనమాట, గ్రీన్ కలర్, మొత్తం ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ లీవ్స్ లాగా వచ్చినాయి. అండ్ దీనికి మ్యాచింగ్ లాగా అంటే ఇట్లా పైపింగ్ అంటారు కదా, పైపింగ్ లా చేశారు మొత్తం ఇక్కడ నెక్ వరకు. అండ్ ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ కలిపి ఇలా ఉంటుందన్నమాట, గ్రీన్ అండ్ డార్క్ వైలెట్. సో దిస్ ఈస్ ద వన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ వన్. సో ఇదన్నమాట శ్రియా లెహెంగా కలెక్షన్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను రీసెంట్గా ఇండియాలో కొన్ని శారీస్ తీసుకున్నాను, లైక్ మరీ ఎక్కువ కాదు, లైక్ కొన్ని. ఆ శారీస్ కలెక్షన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.